వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సంభావ్యతకి సంబంధించి 10th క్లాస్లో 13.2లో 9th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 10th ప్రాబ్లం చూద్దాం. ఒక పెట్టె నందు 1 నుండి 90 వరకు వ్రాయబడి ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండటకు సంభావ్యత ఎంతెంత అన్నారు. సో ఆ క్రింది సంఖ్యలు అంటే 2 అంకెల సంఖ్య ఉండటకు సంభావ్యత ఎంత, ఖచ్చిత వర్గ సంఖ్య ఉండుటకు సంభావ్యత ఎంత, 5 చే భాగించబడు సంఖ్య ఉండుటకు సంభావ్యత ఎంత అన్నారు. మనం 1 నుంచి 90 వరకు నెంబర్స్ వేసుకుంటే 90 ఫలకాలు అన్నారు కాబట్టి నెంబర్స్ వేసుకుంటే అందులో మనకి 2 అంకెల సంఖ్యలు అంటే 2 అంకెల సంఖ్య అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 అంకెల సంఖ్య అగుటకు సంభావ్యత ఎంత, ఖచ్చిత వర్గము అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. అలా ఉన్నవి ఖచ్చిత వర్గ సంఖ్య ఒకటకు సంభావ్యత ఎంత, 5 చే భాగించబడు. సో 1 నుంచి 90 వరకు ఇచ్చిన ఫలకాల్లో 5 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాని యొక్క సంభావ్యత ఎంత అని అడిగారు. సో మనకి 1 నుంచి 90 వరకు నెంబర్స్ అనేవి వేసుకుంటే మీకు ఐడియా ఉండడానికని నేను నెంబర్స్ వేస్తాను. సో మైండ్లో మనం గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ బిట్ ఏమన్నారు ఒకసారి మనం 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఫస్ట్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో ఇలా అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 10, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 10, ఇక్కడి నుంచి ఇక్కడికి 10, 20 నుంచి 30 10 ఉంటాయి, 30 నుంచి 40 10 ఉంటాయి, 40 నుంచి 50కి 10 ఉంటాయి, 50 నుంచి 60కి 10 ఉంటాయి, 60 నుంచి 70కి 10 ఉంటాయి, 70 నుంచి 80కి 10 ఉంటాయి, 80 నుంచి 90కి 10 ఉంటాయి. సో మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 70 ప్లస్ 1. సో ఇక్కడ నుంచి 10 నుంచి 20లో 10 ఉంటాయి. ఈ 10 కూడా కౌంట్ చేసుకుంటే ప్లస్ 1 అంటే మొత్తం ఎన్ని వస్తాయి, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 10 30, 30 ప్లస్ 10 40, 40 ప్లస్ 10 50, 50 ప్లస్ 10 60, 60 ప్లస్ 10 70, 70 ప్లస్ 10 80, 80 ప్లస్ 1 ఎంత 81. అంటే మనకి 2 అంకెల సంఖ్యలు ఎన్ని 81. ఫస్ట్ బిట్ చూసుకుంటే 2 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చినాయి 81. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి 10, 11, 12 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 90 వరకు ఉంటాయి. అంటే 2 అంకెల సంఖ్యలు పొందుటకు సంభావ్యత ఎంత అవుతుంది, అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుంది, 2 అంకెల సంఖ్య ఉండుటకు లేదా పొందుటకు అనుకూల పర్యవసానములు (81) అవుతాయి. అప్పుడు P ఆఫ్ E అంటే 2 అంకెల సంఖ్య ఒకటకు సంభావ్యత ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు ఎన్ని 90 కదా, అంటే 81/90. సో ఇందులో క్యాన్సిల్ అయ్యేదేముంది, 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 9 టైమ్స్, ఇందులో 10 టైమ్స్ అంటే 9/10. సో మనకి మొత్తం పర్యవసానాలు 90 కదా, 90 ఫలకాలు అన్నారు 1 నుంచి 90. మొత్తం పర్యవసానాలు 90 కాబట్టి ఇక్కడ 2 అంకెల సంఖ్య ఉండటకు అనుకూల పర్యవసానములు 81. 81/90 అంటే 9/10. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం అడుగుతున్నారు, ఖచ్చిత వర్గ సంఖ్య. ఖచ్చిత వర్గ సంఖ్య అంటే మనకి 1 వస్తుంది. 1, 4, 9 తర్వాత 25, 36, 49, 64, 81 వరకు వస్తాయి. సో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి ఖచ్చిత వర్గ సంఖ్యలు. 16 కూడా ఉంది ఇక్కడ. సో 8 + 1 9 అంటే ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి మనకి 9. ఖచ్చిత వర్గ సంఖ్యలు
9 వచ్చినాయి. అవి ఏంటంటే 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81. సో ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మనకి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత? ఖచ్చిత వర్గ సంఖ్య పొందుటకు అనుకూల పర్యవసానములు ఎన్ని? 9. అప్పుడు పి ఆఫ్ ఏ ఎంత అవుతుంది? పి ఆఫ్ ఏ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు 90 కదా. సో 9 అనేది ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/10 అవుతుంది సంభావ్యత. ఖచ్చిత వర్గ సంఖ్య ఉండుటకు సంభావ్యత ఎంత? 1/10. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమన్నారు? 5చే భాగింపబడు సంఖ్య. 5చే భాగింపబడు సంఖ్య. సో 5చే భాగించబడే సంఖ్య అంటే మనకి 5 యొక్క గుణిజాలు. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 18 వచ్చినాయి. సో అవి ఏంటంటే 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80. సో ఇవన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మనకు అనుకూల పర్యవసానాలు అంతా 5చే భాగించబడు సంఖ్య పొందుటకు సంభావ్యత. పొందుటకు అనుకూల పర్యవసానాలను అనుకూల పర్యవసానములు ఎన్ని? 18. అప్పుడు పి ఆఫ్ ఏమవుతుంది? పి ఆఫ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు 18 మొత్తం పర్యవసానాలు అంతా 90. సో ఎంత మనకి 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 10 టైమ్స్, మళ్ళీ 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/5. సో మనకి 5చే భాగించబడే సంఖ్యను పొందుటకు సంభావ్యత అంతా 1/5. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.